సీఎం రేవంత్ రెడ్డి మాటల సీఎం తప్ప చేతల సీఎం కాదని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వరంగల్ రజతోత్సవం సభను సక్సెస్ చేయాలని కోరుతూ వలిగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు విద్యార్థుల పాదయాత్రను ఆయన ప్రారంభించారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్తో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు నమ్మి తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారని ఆయన విమర్శించారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని 90 మంది విద్యార్థుల మరణాలకి కారణం అయ్యారని అన్నారు. అన్ని రంగాలను దెబ్బతీసి పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. భువనగిరి జిల్లా విద్యార్థి యువజన సంఘాల నుండి వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకొని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రేపు 27వ తారీఖున జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపడం కొరకు విద్యార్థి యువజన సంఘాలు ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఏదైతే మార్గాన్ని ఎంచుకొని ఒక శాంతి అహింసలతోనే ఏదైనా సాధించగలుగుతాం ఈ నవీన యుగంలో అని చెప్పి అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కొరకు జరుగుతున్న అనేక రకాల ఉద్యమాలని అన్నీ కూడా ఐక్యం చేసి మనది స్ట్రీట్ ఫైట్ లాగా మిగిలిపోకూడదు. గతంలో జరిగిన పద్ధతుల్లో శత్రువులకు అవకాశం ఇచ్చే విధంగా పాలకులకు అవకాశం ఇచ్చే విధంగా అహింస వైపు పోవద్దని చెప్పి ఒక్క రక్తపు బొట్టు కారకుండా ఒక విద్యార్థి తరగతి గది వృధా కాకుండా రాష్ట్రాన్ని సాధించి తీరుతాం మేమని చెప్పి ప్రకటించి ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పక్కదారులు పట్టించాలని చూసినా ఎటు పోకుండా చెల్లించకుండా తనదైన దారిలో తను అనుకున్న దారిలో మొత్తం తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చి చివరికి పాలకులు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు హామీలు ఇచ్చిన పార్టీలు కూడా మోసం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మరొక నినాదం